కాసేపట్లో ఢిల్లీ పేలుడు ఘటనపై ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అటు అన్ని కోణాల్లోనూ ఎన్ఐఏ విచారణ జరుపుతోంది. దర్యాప్తులో ఏం తేలిందనే దానిపై ప్రధాని ఆరా తీయనున్నారు. అంతకుముందు ఢిల్లీ పేలుళ్ల బాధితులను పరామర్శించారు ప్రధాని మోదీ. ఎల్ఎన్జీపీ హాస్పిటల్లో గాయపడ్డ వారిని ఆయన కలిశారు. ఆ క్షణంలో ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం 5:30పై భద్రతపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు. దీంతో కీలక సెక్యూరిటీ మీటింగ్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ పేలుడు ఘటనపై ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు. ఇప్పటివరకు చేసిన ఇన్వెస్టిగేషన్లో ఏం తేలిందనే వివరాలను తెలుసుకోబోతున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అన్ని కోణాల్లోనూ ఎన్ఐఏ విచారణ జరుపుతోంది. కశ్మీర్లో తనిఖీలు జరుపుతోంది. అరెస్టుల పర్వం కొనసాగుతుంది. మరో పక్కన దర్యాప్తులో ఏం తేలిందనే దానిపై ప్రధాని ఈ సమీక్షలో ఆరా తీయబోతున్నారు. ఇక ఢిల్లీ పేలుళ్ల బాధితులను పరామర్శించారు ప్రధాని మోదీ. నిన్న భూటాన్ పర్యటనకు వెళ్లారు. భూటాన్లో కూడా ఆయన చాలా బాధతో నేను ఈ పర్యటనకు వచ్చానని చెప్పారు. భారత్కు తిరిగి వచ్చి రాగానే ఆయన ఎల్ఎన్జేపీ హాస్పిటల్కు వెళ్లారు. హాస్పిటల్లో గాయపడ్డ వారిని ఆయన కలిశారు. ఆ క్షణంలో ఏం జరిగిందో వారిని అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం 5:30కు దేశ భద్రతపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు. దీంతో కీలక సెక్యూరిటీ మీటింగ్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు, ప్రధాని భేటీకి మెయిన్ ఉద్దేశం అంటే ఎట్లాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనపడుతోంది? రెండోది, అరెస్టులు ఇన్వెస్టిగేషన్ చాలా లోతుగా వెళుతూ ఉంది. అంటే 2 రోజుల్లోనే చాలా డెవలప్మెంట్ కనపడుతుంది మనకి ఇన్వెస్టిగేషన్లో. ఏంటి సోఫార్ ఇప్పటి వరకు ఎట్లాంటి వివరాలు కనుగొన్నారు? భూటాన్ పర్యటనలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. నిన్న ఉదయం భూటాన్కు వెళ్లారు చక్రి. అయితే ఈ సందర్భంగా భూటాన్లోనే ఎర్రకోట ముందు జరిగినటువంటి పేలుడు పైన ప్రధానమంత్రి తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. ఏ విధంగానైతే ఎర్రకోట ముందు జరిగినటువంటి పేలుడు ఘటన బాధాకరంగా ఉంది. ఖచ్చితంగా దీని వెనక ఉన్నటువంటి వాళ్ళను పట్టుకొని తీరుతాం, వాళ్ళను శిక్షిస్తాం, బాధితులకు న్యాయం చేస్తామన్న విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఢిల్లీకి చేరుకుంటూనే ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి వెళ్ళి ఆసుపత్రిలో ఉన్నటువంటి బాధితులను పరామర్శించి ఏ విధంగానైతే 2 రోజుల క్రితం సాయంత్రం 6:52 జరిగినటువంటి ఘటన పైన ఆయన ఆరా తీశారు. సో ఆ తర్వాత ప్రస్తుతం కేంద్ర హోంశాఖ మంత్రి ప్రధానమంత్రిని కలిసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు అంటే ఎప్పుడైతే ఢిల్లీలో ఈ పేలుళ్లు జరిగాయో అప్పటి నుంచి ఎప్పటికప్పుడు ప్రధానమంత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమాచారం తీసుకుంటూనే ఉన్నారు. ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ కూడా పూర్తి స్థాయి డీటెయిల్స్ ప్రధానమంత్రికి అమిత్ షా అందజేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏ విధంగానైతే పేలుడు జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తిగా అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏకు అప్పగించడం, ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ దాంతోపాటు ఢిల్లీ పోలీసులతో జరిగినటువంటి ఉన్నత స్థాయి సమీక్షలో వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం ఇవన్నీ కూడా ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సరిగ్గా 5:30 గంటలకు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశం జరగబోతుంది. దీనికి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉంటారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ కూడా హాజరవుతారు. ఈ సమావేశంలో కూడా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మనం చూసాము ఏ విధంగానైతే జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి పహల్గాం దాడి తర్వాత ఇలాంటి సమావేశాలు నిర్వహించి ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్కు వ్యూహరచన చేశారు. సో అటువంటి నిర్ణయాలకు ఖచ్చితంగా వెనుకాడేది లేదన్నట్టుగానే ఈరోజు జరిగేటటువంటి సమావేశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత అంటే ఆపరేషన్ సింధూర్లోనే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలపై దాడి చేశారు. సో అలాంటిది దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాద లింకులపైన
గత కొన్ని రోజులుగా ఎప్పటికప్పుడు ఒకవైపు తనిఖీలు జరుగుతూనే ఉన్నాయి, అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి, ఎన్కౌంటర్లు కూడా జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా డాక్టర్ల పేరుతో డాక్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళు టెర్రరిస్టులుగా మారడం, అది ఏకంగా దేశ రాజధాని ఢిల్లీని టార్గెట్ చేయడం, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఖచ్చితంగా వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు కావాల్సినటువంటి నిర్ణయాల దిశగానే ఈరోజు ఎన్ఎస్సి సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక రెడ్ ఫోర్ట్ పేలుళ్లకు సంబంధించినటువంటి ఘటన పైన ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరమైందని చెప్పుకోవచ్చు. ఏదైతే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి లింకులను, ఆ తర్వాత హర్యానాలో ఉన్నటువంటి ఫరీదాబాద్ నుంచి, సో ఇవన్నీ కూడా డాక్టర్స్గా అంటే మెడికల్ కాలేజీల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆ తర్వాత మెడికల్ ఆసుపత్రుల్లో పనిచేసినటువంటి వాళ్ళే ఇవన్నిటి కూడా లింకులుగా ఉన్నారు. సో ఒక్కొక్కరిని అరెస్టులు చేస్తూనే ఉన్నారు. మొదట ఎవరైతే అహ్మద్ను జమ్మూ కాశ్మీర్లో అరెస్ట్ చేయగానే ముజ్మిల్ను ఆ తర్వాత సమాచారం వచ్చింది. ఆయన దగ్గర ఉన్నటువంటి డంపును స్వాధీనం చేసుకున్న రోజే సాయంత్రం రెడ్ ఫోర్ట్ వద్ద పేలుడు జరిగింది. సో వీటన్నిటిపైన కూడా దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. దాదాపు 7-8 మంది డాక్టర్లను ఇప్పటికే అరెస్ట్ చేయగా మరికొంతమంది 10 నుంచి 15 మంది ఇతరులను కూడా అరెస్ట్ చేశారు. సో దీని వెనక జైషే మహమ్మద్ కుట్ర కూడా ఉందనే విషయాన్ని కొంత ప్రాథమిక సమాచారంలో తెలుసుకుంటున్నారు. టెలిగ్రామ్ ఛానల్ ద్వారా వీళ్ళ కమ్యూనికేషన్ మొత్తం కూడా జరిగినట్టుగా ఇప్పటికే సమాచారం అందుతుంది. అంతేకాదు రానున్నటువంటి రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో భారీ పేలుళ్లకు కుట్ర జరిగింది. సో దాన్ని ముందే విచ్ఛిన్నం చేసినప్పటికీ కూడా రెడ్ ఫోర్ట్ వరకైతే వాళ్ళు పేలుళ్లు జరిపారు. సో ఖచ్చితంగా దీని మూలాలను మొత్తం కూడా వెలికి తీస్తామనే దిశగా ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగుతుంది. చక్రి రాజు.